నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆరోగ్యమే అసలైన సంపద అని ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్లో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తాం. సెంట్రల్ ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా వెల్లడి. పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వారు అభివృద్ధిపై మాట్లాడడం ఏమిటి? మార్చి 15 లోపు కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ పనులను పూర్తి చేస్తాం. మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి వెల్లడి. మహిళలు బీసీల హక్కుల కోసమే అంబేద్కర్ న్యాయశాఖ మంత్రికి రాజీనామా. సెషన్ కోర్టు గవర్నమెంట్ ప్లీడర్ మారే కిషోర్ వెల్లడి. ఆరోగ్యమే అసలైన సంపద అని ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్లో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సూచించారు. ఎన్టీపీసీ ఫీసీఐ ప్రాంతాల్లోని ఫిట్నెస్ సెంటర్ ట్రూ ఫిట్ జిమ్ ఆధ్వర్యంలో ఆదివారం 3K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై 3K రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులు 3K రన్ నిర్వహించడం జరిగిందన్నారు. నేటి ఆధునిక జీవన శైలిలో యువత, మహిళలు, ఉద్యోగస్తులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. నిత్యం వ్యాయామం, నడక, జిమ్ వంటి శారీరక కార్యకలాపాలను అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చునని తెలిపారు. ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో ఫిట్నెస్ పట్ల ఆసక్తిని పెంచుతాయని అన్నారు. ఈ సందర్భంగా ట్రూ ఫిట్ జిమ్ నిర్వాహకులు షకిల్ని కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. షకీల్ అండ్ ముజామిల్ ట్రూ ఫిట్ నుండి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. వాళ్ళిద్దరిని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న పరిస్థితులు, ఫస్ట్ మనిషి పాడవడానికి రెండు కారణాలు. ఒకటి మనం తీసుకునే ఆహారం, రెండవది మానసిక ఒత్తిడి. మొదటిది మనం తీసుకునే ఆహారం ఏంటంటే పొద్దుగాలు లేచిన కాడ నుంచి ఏది కనబడితే అది తింటాం మనం. అది ఏదైనా కావచ్చు. ఫుడ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ మొదలు పెడితే ఇడ్లీ, వడ, దోశ ఇట్లా మన టేస్ట్కి తగ్గట్టుగా అన్ని ఫుడ్స్ నైట్ వరకు కూడా తింటాం. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే కొత్తగా లేట్ నైట్ తినడం ఫ్యాషన్ అయిపోయింది. 11 తర్వాత తింటే అది ఫ్యాషన్ అన్నట్టు. కానీ పూర్వీకులు మనకు చెప్పింది కదా, సూర్య అస్తమయం లోపే మనం భోజనం చేయాలి. కాబట్టి ఇది సైన్స్, ఇది ఎవరో కొత్తగా సృష్టించింది కాదు. తర్వాత రెండవది మానసిక ఒత్తిడి. ప్రతిదీ పక్కన వాళ్ళు మంచిగున్నా మనం ఓర్చుకోలేము, మనకేదన్నా ఇబ్బంది వచ్చినా మనం తట్టుకోలేము. ఇట్లా ఈ మానసిక రకరకాల ఆలోచనలతోటి మానసిక ఒత్తిడికి వల్ల ప్రతి ఒక్కరు కూడా గురవుతూ ఉన్నారు. అయితే ఈ రెండింటికి కూడా ఒక మందు ఉన్నది. అది ఏ మెడికల్ షాప్ లో దొరకది. హైదరాబాద్లో, అమెరికాలో కూడా ఆ మందు దొరకది. అదే నడక. ఒకటి వాకింగ్, 2 రన్నింగ్. ఇవి చేస్తే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి గ్రౌండ్ లో 5 కిలోమీటర్ల వాకింగ్ చేస్తే జీవితంలో బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, మానసిక ఒత్తిడి, ఆరోగ్యం రెండు కూడా జయించడానికి ఇవి రెండే కారణాలు. కాబట్టి ట్రూ ఫిట్ 3K రన్ దానికోసమే తీసుకున్నది. మనం రోజు నడకని ప్రారంభించాలి. ఇటు ఆరోగ్యం, మనం తీసుకునేటువంటి ఆహారంతో ఏదైతే మనం ఆరోగ్యం పాడు చేసుకుంటా ఉన్నామో అది మానసిక ఒత్తిడి, రెండింటి నుండి ఉపశమనం దొరకాలంటే అందరూ కూడా వాకింగ్ చేయాలి, రోజు నడకని ప్రారంభించాలి. అందరూ కూడా
ఈ కార్యక్రమంలో కాసిగంటి సుధాకర్, రాఘవరెడ్డి, సింగ్ కిరణ్, ఆముల శరణ్, తాజ్, అశోక్, ఆసిఫ్, మాజిద్, సలీం, గౌస్, శ్రీకాంత్, ప్రణయ్, సనద్, వినయ్, మీరా, అంజలి, గాయత్రి, నీలోఫర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తామని సెంట్రల్ ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా అన్నారు. ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, ఎన్టీపీసీ ఈజీఎం హెచ్ఆర్ విజయ్ కుమార్ సిద్దర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబర్ సలీం పాషా మాట్లాడుతూ ఎన్టీపీసీలోని విశ్రాంత ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదించాలన్నారు. విశ్రాంత ఉద్యోగులు తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు. రిటైర్ అయినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి పిలవగానే ఈ యొక్క ఆతిథ్యాన్ని మీరు స్వీకరించినందుకు, ఈ స్వగ్రామమైనటువంటి రామగుండం ఎన్టీపీసీ టౌన్షిప్కు మీరు ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎన్టీసీ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యవర్గ సభ్యులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి తరఫు నుంచి సాధారణంగా మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. ఎంప్లాయీస్ యూనియన్ యొక్క ప్రధాన కార్యదర్శులుగా అడాక్వాడీ ఏదైతే మనం అప్పుడు స్థాపించుకున్నామో అడాక్వాడీగా పనిచేసినటువంటి మార్గదర్శకులు, ప్రధాన కార్యదర్శులు వీరయ్య గారు, మా అన్నగారు, పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబానికి, కుటుంబ సమేత పరివారంగా అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీరందరికీ శుభం జరగాలని, మీరు ఎక్కడ ఉన్నా కానీ ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, బాగుండాలని చెప్పేసి ఎల్లకాలం ఈ టౌన్షిప్ మిమ్మల్ని మర్చిపోదని చెప్పేసి సాధారణంగా మీకు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. सबसे पहले तो मैं आप लोगों को बहुत बहुत धन्यवाद देता हूँ कि आप लोगों ने हम एचआर वालों को यहाँ पे बुलाया है। और ये जो रिटायरमेंट फंक्शन है, ये मेरा एनटीपीसी में पहली बार जो मैं देख रहा हूँ कि यहाँ पर जो है आप लोगों ने बड़ा अच्छा तरीके से आयोजन किया है। इसके लिए बहुत बहुत धन्यवाद बाबा साहब को कि उन्होंने आज नहीं कम से कम 1 महीने पहले से उन्होंने मतलब ये इसकी तैयारी कर रहे हैं। गाइस के नीचे बैठे हुए जो है रिटायर्ड एम्प्लॉय और उनके स्टाफ, सबको मेरा धन्यवाद और नमस्कार कि आप लोगों ने इतना बढ़िया करके ये प्रोग्राम आयोजित किया है। रियली थैंकफुल टू यू ऑल। एंड सबसे पहली बात मैं ये भी बता दूँ, जो आप लोगों को मालूम नहीं होगा कि मेरा भी पिताजी, मैं प्राउडली बोलता हूँ, मेरा भी पिताजी सर किसी को बोला है कि ये रिटायर फ्रॉम विंध्याचल एनटीपीसी में वो काम किए हैं और उनका बेटा मेरे यहाँ पे है। ये रिटायर फ्रॉम W11, मैं प्राउडली बोलता हूँ, ये वॉज ए वर्कमैन लाइक यू। आज वो भी जिंदा है, यदि वो यहाँ पे होते तो वो आपकी जगह में बैठे होते हैं। बट नो डाउट आई लॉस्ट माय मदर, ये लोग की वाइफ भी ये साइड पे बैठी होती है। ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ రేవ అధ్యక్షులు ఆకుల రామకిషన్, ప్రధాన కార్యదర్శి సట్టు ముత్యాలు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వారు అభివృద్ధిపై మాట్లాడడం ఏమిటని మార్చి 15 లోపు కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ పనులను పూర్తి చేస్తామని మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, కోరుగంటి చందర్ అభివృద్ధిని మరిస్తే తమ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రద్దీగా ఉండే లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్లను సుందరంగా చేసి వ్యాపారాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేని నాయకులు రాజేష్ శర్మ అనే వ్యాపారి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. లక్ష్మీనగర్లో ఎల్ షేప్లో ఉన్న తమ భవన సముదాయాన్ని వ్యాపారస్తులకు
30-40 వేల రూపాయలకు అద్దెకు ఇచ్చి నెలకు 10 లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతూ వ్యాపారాల ఉసురు పోసుకుంటున్న రాజేష్ శర్మ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి తమ నాయకుని లక్ష్యమని బుధవారం జీఎం కార్యాలయం నుండి చౌరస్తా వరకు రోడ్డు పనులు ప్రారంభమవుతాయని, ఫిబ్రవరి నెలాఖరుకు గాంధీ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వినే స్థితిలో లేరని అన్నారు. 10 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉన్నది. 5 సంవత్సరాలు నువ్వు, 5 ఏళ్ళు మీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా అధికారంలో ఉన్నారు. కనీస జ్ఞానం అన్నా ఉండాలి. ఎందుకంటే ఓన్లీ 5 కోట్ల రూపాయలతోటి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫైంక్ లైన్ వరకు కనీసం రోడ్డు వైడన్ చేసి రోడ్డు వేయించలేని ఒక దరిద్రమైన మాజీ ఎమ్మెల్యే నువ్వు. ఈ ప్రాంతం మీద నీకు చిత్తశుద్ధి లేదు, నీకు ఆలోచన లేక ఆ రోడ్డును కూడా కనీసం అంటే ఒక 5 కోట్లతోటి రోడ్డు వేయించలేని దరిద్రమైన స్థితిలో ఉన్న చందర్వు నువ్వు. కూలగొట్టుడు కాదు. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఇక్కడ చూడండి, పేపర్ క్లియర్గా పేపర్ చూడండి. 14 కోట్ల రూపాయలతోటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 30 తారీఖు జనవరి 1న టెండర్లు కాల్ఫర్ చేయడం జరిగింది. తోటి అంటే 14 తారీఖు నాడు మినిమం 15 రోజులు టెండర్ కోడ్ చేసినాక 15 రోజుల తర్వాత ఓపెన్ చేస్తారు దాన్ని. అంటే 14th ఫిబ్రవరి రోజు ఈ టెండర్ ఓపెన్ చేస్తే ఏ కాంట్రాక్టర్కి వస్తే ఆ కాంట్రాక్టరు చౌరస్తాలో లక్ష్మీనగర్ వైపు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు తనకున్న పరిచయాలతోటి, తనకున్న అనుభవంతో ఈ రామగుండాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి, ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి, ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలి, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో దాదాపుగా ఇప్పటికే 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఈ రామగుండానికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉన్నదో కాస్పేట్ లింగయ్య ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కింద చౌరస్తా ఫైంక్ లైన్ చౌరస్తా వరకు కూడా ఈ రోడ్డు మేము స్టార్ట్ చేయిస్తూ ఉన్నాం. ఏదైతే సోమవారం సత్యనారాయణ ఉన్నప్పుడు ఆ రోడ్డును అక్కడ చేస్తామని చెప్పేసి మీరు చిత్తశుద్ధి లేక వదిలిపెట్టి పోతే, మీకు చేత కాకపోతే, మీకు చేతగాక మీరు వేస్ట్గా వాళ్ళని ఇలా ప్రజలు అనుకొని వీళ్ళకి చేత కాదు, ఇటువంటి దరిద్రపు మనుషులను మనం ఎందుకు అనవసరంగా రాజకీయాలలో ఉంచాలని తొక్కి నారదీస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బుధవారం రోజు పనులు స్టార్ట్ అయితే వచ్చి చూడండి. ఇదంతా ఒక అంశం. నిన్న రాజేష్ శర్మ అనే వ్యక్తి లక్ష్మీనగర్లో మమ్మల్ని పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడాలి. నువ్వెవడా నిన్ను పిలిచి కూర్చుండబెట్టి మాట్లాడతావు? నువ్వెవరు అసలు? నీకేం సంబంధం? లక్ష్మీనగర్లో వ్యాపారస్తులు అందరితోటి మాట్లాడినాం. 3 తారీఖు నాడు ఏకాదశి రోజు అంతకుముందు లక్ష్మీనగర్లో ఉన్న వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి షాపింగ్ కాంప్లెక్స్ మన క్యాంప్ ఆఫీసులో కూర్చుండేబట్టి మాట్లాడినాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకొని రామగుండాన్ని అభివృద్ధి చేయాలి, వ్యాపారాన్ని విస్తరించాలి, ఎక్కడెక్కడికో వెళ్తున్న వ్యాపారం అంతా కూడా మళ్ళీ రామగుండంలో అభివృద్ధి చేయాలని ఈరోజు కాంక్షతోటి ముందుకెళ్తూ ఉంటే ఓ రాజేష్ శర్మ అనే ఒక దొంగ వాడు నిన్న మాట్లాడుతూ ఉంటాడు. మమ్మల్ని పిలిచి మాట్లాడాలి, మాకు వ్యాపారాలు నష్టమవుతూ ఉన్నది, ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. 10 ఏళ్ళ నుంచి ఎందుకు మాట్లాడతలేవు? ఇది వ్యాపారస్తులు ఎవ్వరు మాట్లాడలే, ఒక రాజేష్ శర్మ అనేటోడే మాట్లాడిండు. రాజేష్ శర్మకి ఏమున్నది? దాదాపుగా ఆ ఎల్ షేప్లో 18 రూములు ఉన్నాయి. 18 రూములు, ఒక్కొక్క రూము కనీసం 30 నుంచి 40 వేల రూపాయలు రెంట్ తీసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క రూమ్కు 30,000 40,000 అంటే దాదాపుగా నెలకు ఒక 10 లక్షల రూపాయలు, సంవత్సరానికి కోట్ల రూపాయలు ఓన్లీ రెంట్ల మీద వస్తూ ఉన్నది. అక్కడ ఉన్న వ్యాపారస్తులందరినీ రెచ్చగొట్టేందుకు చందర్తోటి గల్లీలలో తిరుగుకుంటా తమాషాలు చేస్తూ ఉన్నావు. మిస్టర్ రాజేష్ శర్మ, గుర్తుంచుకో, నువ్వేమేం చేస్తూ ఉన్నావు? నీ వ్యాపారాలు ఏంది? నీ ఇన్కమ్ ట్యాక్స్లు ఏంది? నీ మార్కండేయ కాలనీలో నీకున్న ప్రాపర్టీస్ ఏంది? ఊర్వశి థియేటర్ దగ్గర నీకున్న ప్రాపర్టీస్ ఏంది? నువ్వు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు, ఎంత ఉన్నది అనేది ఈరోజు వ్యాపారస్తుల దగ్గరికి మైక్లతోటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పోయి మాట్లాడమని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. గుర్తుపెట్టుకో, ఒక్క వ్యాపారస్తుడు కూడా మాట్లాడలే. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల్వ లింగస్వామి, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, ముస్తఫా, పెద్దిల్లి ప్రకాష్, గట్ల రమేష్, యుగేందర్, కొప్పుల శంకర్, అల్లి శంకర్,
మాలెం మధు తదితరులు పాల్గొన్నారు. దేశంలోని మహిళలందరికీ హిందూ కోడ్ బిల్లు ద్వారా సమాన హక్కు కావాలని, అదేవిధంగా బీసీలకు సమన్యాయం జరగాలని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించారని పెద్దపల్లి సెషన్ కోర్టు గవర్నమెంట్ లీడర్ మారి కిషోర్ అన్నారు. గోదావరికని పట్టణంలోని ప్రతి ఆదివారం నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మారి కిషోర్ గోదావరికని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆర్ఎంఓ డాక్టర్ చంద్రశేఖర్, ఆలయ ఫౌండేషన్ సిఇఓ తిట్ల రమేష్ బాబు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మదితో కలిసి పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్లు కళ్ళుగన్న రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ప్రతి అణగారిన వర్గాలపై ఉందన్నారు. సామాజిక మార్పు కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయవలసిన తరుణం ఆసన్నమైందన్నారు. పూలే అంబేద్కర్ జ్ఞానమాల చాలా గొప్ప కార్యక్రమమని అభినందించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాడు పార్లమెంటులో మహిళలకు సమాన హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు, బీసీలకు సమన్యాయం కోసం పార్లమెంట్లో ప్రస్తావన తెస్తే బిల్లును రద్దు చేసేందుకు ఆనాటి పాలకులు వ్యవహరించారని ఆవేదన చెందారు. దానికి నిరసనగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసిన మహోన్నతుడు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరం కూడా కాన్స్టిట్యూషనే మనకు రక్షణ, కాన్స్టిట్యూషనే కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి మనం ఒక్కటే కాదు, ఈ ప్రోగ్రాంలు నిరంతరంగా కంటిన్యూ చేసి ఎస్సీ, బీసీ మైనారిటీలను ఒక తాటిపై మనం చేయగలిగితే ఇలా రాజ్యాధికారం మనం వైపు వెళ్ళొచ్చు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే ఆలోచన విధానం. కాబట్టి మనం అందరం ఈ జ్ఞానమాలతోటే కాకుండా 15 డేస్కోసారా, నెలకోసారా ఒక కార్యక్రమం చేసుకుంటూ మనం అందరినీ కలిసే రీతిలో ఒక ప్రోగ్రాంలు మీరు ఏర్పాటు చేయండి. దానికి మనం అందరం కష్టపడి పనిచేద్దాం. ఇక నుంచి రాజ్యాధికారం వైపు మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీ సోదరులు కూడా వాళ్ళందరికీ మనము ఇలా ఏ దేవుడైనా అందరికీ రక్షణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ అనేది మనం మర్చిపోవద్దు. అదే మనకు అంతిమ లక్ష్యము, అంతే రాజ్యాధికారమే మన అంతిమ లక్షణం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం చేసి నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. నన్ను ఆహ్వానించినందుకు కూడా. ఇక నుంచి మీరు ఏ ప్రోగ్రాం చేసినా మంచి కార్యక్రమాలు చేయండి. నా వంతు సహకారం ఉంటుంది. ఏం కావాలనే చేయించగలను. క్రిస్టియన్స్ ఏ విధంగా చర్చికి వెళ్తారు, శనివారం హిందువులు ఏ విధంగా మందిరాలకు వెళ్తారు, శుక్రవారం ముస్లింస్ మస్జిద్కు వెళ్తారు, ప్రతి ఆదివారం దళిత సోదరులందరూ కూడా బాబాసాహెబ్ పూలే విగ్రహాల వద్ద గుమిగూడి అంబేద్కర్ గారి ఆలోచనలు విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించిన నరహరి ఈ కార్యక్రమానికి రూపకర్తలు. అదేవిధంగా ఆలయ ఫౌండేషన్, అంబేద్కర్ సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాలను వివిధ మండలాల్లో కూడా ఈ ఆదివారం పూట నిర్వహిస్తుందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంత్రి లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు రాలకృష్ణయ్య, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, కో కన్వీనర్ గొర్రె నరసింహారావు, జిల్లా కో కన్వీనర్లు పోగుల రంగయ్య, దూబాసి బోధయ్య, గద్దల శశిభూషణ్, ఉప్పులేటి పవన్ కుమార్, ఎంకే కరీం, శనికరం చంద్రశేఖర్, ఇనుముల రాజమౌళి, ఎండి నవాబ్, కనుకుట్ల సమ్మయ్య, పెరిక రవి, మచ్చగిరి, పుల్లూరు మహేందర్, బాదె వెంకటేష్, కలవల రాజేశం తదితరులు పాల్గొన్నారు. మనవరాలు కాసర్ల శాన్విరెడ్డి జన్మదినం సందర్భంగా అమ్మమ్మ, తాతయ్య చింతిరెడ్డి, లక్ష్మీకళ, కొండలరెడ్డి దంపతులు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఉద్యోగరీత్యా అమెరికాలో నివాసం ఉంటున్న కాసర్ల శరణ్య, శ్రావణ్ రెడ్డి దంపతుల కూతురు కాసర్ల శాన్విరెడ్డి 2వ జన్మదిన సందర్భంగా అమెరికాలో ఉన్న తమ మనుమరాలు శాన్విరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శాన్విరెడ్డి అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తమ్మ, తెలంగాణ సమాచారం రేడికలం పత్రిక ఎడిటర్ చింతిరెడ్డి, లక్ష్మీకళ, కొండల్ రెడ్డి, సందీప్ రెడ్డి, ఐశ్వర్యరెడ్డి దంపతులు
జ్యోతి గాంధీ ఫౌండేషన్ సీనియర్ జర్నలిస్టు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకుంటున్న గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి ఎంతో కొంత సహాయం అందించాలనే సంకల్పంతో ప్రెస్ క్లబ్ నాయకత్వం సమక్షంలో ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూధరి కుమార్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్ అధినేత దయానంద్ గాంధీ మాట్లాడుతూ తమ మనవరాలు సాన్విరెడ్డి జన్మదినం సందర్భంగా కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్న ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి బియ్యం నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని చింతిరెడ్డి లక్ష్మీకళ కొండలరెడ్డి దంపతులను కొనియాడారు. గోదావరికని జర్నలిస్ట్ కొండలరెడ్డి వాళ్ళ మనమరాలు యూఎస్ఏలో ఉంటుంది. ఆ చిన్నారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఒక సేవా కార్యక్రమాన్ని తీసుకున్నారు. గత 30 సంవత్సరాలుగా గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్గా విధులు నిర్వహిస్తున్న దస్తగిరి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఆ కుటుంబానికి చేయూతను అందించాలనే ఉద్దేశంతో కొండలరెడ్డి ఈరోజు బియ్యం నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కొండలరెడ్డి విశాల హృదయానికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆర్భాటాలు ఆడంబరాలతో కాకుండా ఇలా ప్రత్యేక సందర్భాల్లో సమాజానికి సేవ చేసే సాంప్రదాయం భవిష్యత్తులో పెరగాలని కోరుకుంటూ ఇది మహత్తరమైన కార్యక్రమం, గొప్ప కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. సాధారణంగా ఒక జన్మదినం కానీ ఒక పెళ్లి రోజు కానీ ఏ కార్యక్రమం కానీ జరుపుకోవాలంటే 4 గోడల మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య జరుపుకోవడం అనేది సరసారంగా జరుగుతుంది. అంతేకాదు ఒక తాతయ్య అమ్మమ్మ తన మన బర్త్డే సందర్భంగా ఒక బంగారు నాగో లేదా ఒక వస్తువు ఇవ్వడం అనేది సాంప్రదాయం, సాధారణంగా జరుగుతుండేటువంటి ప్రక్రియ. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు. ఈ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా ఆయనకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ఒక రకంగా ఆయన స్ఫూర్తిదాయకం. మరి వారే రెడ్డి కాలం దినపత్రిక సంపాదకులు, ఇక్కడ సీనియర్ జర్నలిస్టు కొండలరెడ్డి. ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. తన అమెరికాలో ఉండేటువంటి తన కూతురు బర్త్డే సందర్భంగా నేను ఏదో ఒకటి చేయాలి, ఒక నిస్సహాయని కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే తన మనవరాలికి ఒక మంచి ఆశీస్సులు కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక చక్కటి కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మరి డయాలసిస్ బాధతో బాధపడుతున్నటువంటి అతన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కొండలరెడ్డికి రావడం, మరి ఆయన ఇచ్చేటువంటి ఈ తోడ్పాటు జీవితాంతం ఉండకపోవచ్చు, కానీ ఒక నెల రోజులైనా ఆయన కడుపు నింపాలి అనేటువంటి ఒక సంకల్పంతో కొండలరెడ్డి ఈరోజు దస్తగిరికి ఈ చేయుతనివ్వడం నిజంగా చాలా గొప్ప విషయంగా ఆయనను అభినందిస్తూ, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించడంతో రామగిరి మండలంలో మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచుతూ విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని 3 సార్లు అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలు నమ్మలేదని, బీజేపీ పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొత్త కమలాకర్, కందుల రమేష్, సీరారపు వెంకటేష్, కందుల మహేష్, మూనుగోటి రాకేష్, గసిరెడ్డి నాగరాజు, జక్కుల అజయ్, కలిగుట్ట రమణాచారి, ఆదిత్య కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించేందున ఈరోజు రామగిరి మండల బీజేపీ పక్షాన మన రామగిరి మండలంలో సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 27 సంవత్సరాల కళ, 27 సంవత్సరాల నుండి మన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అన్ని రకాల అభివృద్ధి చేసిన ఆ సీటును కైవసం చేసుకోలేకపోయింది. కానీ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీ సీటును మన బీజేపీ ప్రభుత్వం సాధించిందంటే అదొక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మత ప్రచారాలు, మత విభేదాలతో మన బీజేపీ పార్టీ నడుస్తుందని మిగతా పార్టీలు ఖండిస్తున్న దానికి వ్యతిరేకంగా ముస్లిం అధిక సంఖ్యలో ఓట్లు ఉండి కూడా అక్కడ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిందంటే ఎవరు మత రాజకీయాలు చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా
బీజేపీని విమర్శించడం మానేసి బీజేపీతో పాటు అభివృద్ధిలో తమ వంతుగా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ విజయానికి తోడ్పడిన ఢిల్లీ ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యమే అసలైన సంపద అని ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ట్రూఫిట్ జిమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్లో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వెల్లడి. ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తాం. సెంట్రల్ ఎన్టీపీసీ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా వెల్లడి. పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వారు అభివృద్ధిపై మాట్లాడడం ఏమిటి? మార్చి 15లోపు కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ పనులను పూర్తి చేస్తాం. మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి వెల్లడి. మహిళలు బీసీల హక్కుల కోసమే అంబేద్కర్ న్యాయశాఖ మంత్రికి రాజీనామా. సెషన్ కోర్టు గవర్నమెంట్ ప్లీడర్ మారే కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ టీటీపీఎల్ న్యూస్.